మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను బిడ్డలారా, ఈరోజు ఒక దావీదు తన గ్రంథంలో ఒక చక్కటి మాటను రాస్తాడు. ఆ మాటని ఈ పూట మనము ధ్యానానికి తీసుకుందాం. కీర్తనలు 79వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాము. సంగీతం 79వ அதிகாரம் 13வது வசனத்தை நாம் வாசிப்போம். అప్పుడు నీ ప్రజలకును నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదము. చాలు దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో రాయబడిన ఈ మాట మనం గమనించాలి. మన దేవునికి మనము ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకోగలుగుతాం? ఏమి ఇవ్వగలుగుతాం ఆయనకి? మనం చేస్తున్న జాబ్ దేవుడిచ్చింది, మనం ఉంటున్న ఇళ్ళు దేవుడిచ్చింది, మనలో ఉన్న ప్రాణం దేవుడు పెట్టింది. మనం ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నామంటే అవి దేవుడిచ్చాడు. అవన్నీ మనకి పిల్లల్ని దేవుడిచ్చాడు. దేవుడు ఇవ్వకపోతే ఎవరైనా ఇస్తారండి? ఎవరు ఇవ్వలేరు, కష్టం. దేవుడిచ్చాడు. గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం అట్లని బైబిల్లో ఉంది. ఇట్లా ప్రతిదీ దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రతిదీ ఇస్తున్నాడు. మనకు ఒక మంచి పేరుని ఇస్తున్నాడు, మంచి ఘనతని ఇస్తున్నాడు, గౌరవాన్ని ఇస్తున్నాడు. మన భవిష్యత్తుని గొప్పగా దేవుడు నిలబెడుతున్నాడు. ఇంత గొప్ప కార్యాలు చేస్తున్న దేవునికి మనం ఏమిస్తే, ఏం చెల్లించుకుంటే, ఏం ఆయనకి ఇస్తే ఆ రుణం మనం తీర్చుకోగలుగుతాం అన్నది మనం ఆలోచన చేయాలి. చాలామంది అంటారు, మీరు బాగా గమనించండి, యేసయ్య కూడా ఒక చోట్లో ఒక సందర్భాన్ని విధానాన్ని ఆలోచన చేశాడు. ఏం చేశాడంటే, வெள்ளியும் பொண்ணும் யாருது? கர்த்தரோடது. அப்போ வெள்ளியும் பொண்ணும் கர்த்தரை கொடுத்தா அவர் அதில் எப்படி மகிமை அடைவார்? కొంచెం యోசிக்கணும். వెள்ளியும் పొన్నుం ఎవరిది? దేవుడిది. దేవుడు సృష్టించాడు అంతే. బంగారాన్ని సృష్టించింది ఆయనే, వైడ్యారాలు సృష్టించింది ఆయనే, టోటల్గా ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఆయనయే. టోటల్గా ప్రపంచంలో ఉన్న యావత్తు దేవుడివి. అప్పుడు దేవుని దగ్గర మనం ఏది చెల్లించాలా అన్నది చాలా అవసరం. అదిదా దావీదు తన గ్రంథంలో చక్కగా ఈ మాటని రాస్తాడు. ఆయన ఏమంటాడంటే, సదాకాలం నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదము. దేవుడు ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే ఆయన్ని మనం స్తుతించటం, ఆయన్ని ప్రార్థించుకోవటం, ఆయన్ని వెంబడించటం, ఆయన మాట వినటం, ఆయన ఘనపరచటం, ఆయన మహిమపరచటం ఎక్కువగా దేవునికి ఇష్టం. అది ఇప్పుడు కూడా మీరు ఒక్కొక్క విన్నపం చెప్పేటప్పుడు అంతా స్తోత్రం చెప్పి ఉంటారు పాస్టమ్మ గారు. ఎందుకంటే బైబిల్లో రాయపడి ఉంది, అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ ప్రతి విన్నపము కృతజ్ఞత పూర్వకంగా మీ దేవునికి మీరు తెలియచేయండి. ఏం ప్రార్థన ద్వారా తెలియజేయండి అని చెప్పచ్చు కదా ఒక మాట. కన్నీళ్లతో తెలియజేయండి అట్లనే ఒక మాట చెప్పచ్చు కదా. దాన్ని ఎందుకు కృతజ్ఞత పూర్వకంగా చేయండి అట్లనే ఎందుకు చెప్పాలి ఆయన? అంటే దేవునికి ఇష్టమైంది ఏంటంటే కృతజ్ఞత, దేవునికి ఇష్టమైంది స్తుతులు, దేవునికి ఇష్టమైనది స్తోత్రాలు. కాబట్టి ఆ పదాన్ని ఎక్కువగా ఉపయోగించండి. దాని ద్వారా ఆయన సంతోషం పొందుతాడు, దాని ద్వారా ఆయన మహిమ పొందుతాడు, దాని ద్వారా ఆయన ఘనత పొందుకుంటాడు. మీరు బాగా గమనించండి, మనుషుల్ని మనం పొగుడుతాం అప్పుడప్పుడు. అబ్బా ఏమి టాలెంట్ అండి మీకు, మీరు ఎంత గొప్పోళ్ళండి, అయ్యో మీరు ఎంత మంచోళ్ళండి అట్టని మనుషుల్ని అంటే వాళ్ళు ఉప్పొంగిపోతుంటారు కదా. నన్ను అన్నారే నన్ను ఎంత మంచిగా అన్నారే ఏంటండి. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ మీటింగ్స్ జరుగుతాయి. వాళ్ళని గౌరవించి పిలిపించి గౌరవనీయులైన
గౌరవనీయులైన ఎస్తరమ్మ గారు రావాలి పైకి స్టేజ్ మీద కంటే ఆమెకి లోపల ఎట్లుంటుంది, అబ్బా నన్ను ఇంత జనాభాలో నన్ను పిలిచాడు రా పాస్టర్ గారు, ఎస్తరమ్మ గారు రావాలి అట్లని చెప్పి ఎస్తరమ్మని రంపించినాం అనుకోండి, ఆమె మీద ఒక సాలవ కప్పామనుకోండి, అబ్బా అందరి ముందు నన్ను సాలవ కప్పారా అని ఆమెకు ఒక సీల్డ్ ఇచ్చినాం అనుకోండి, ఒక చిన్న మెమోటో అంటారు కదండి, అది ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎట్ట ఉప్పొంగిపోతారు, పెద్దగా ఉప్పొంగిపోతారు. అప్పుడు దేవుణ్ణి కూడా మనము సంతోషపెట్టే బిడలంగా మనం ఉండాలి. ఒక మనిషిని సంతోషపెట్టేదానికి వాళ్ళకి పూలదండేస్తాం, సాల్వలు కప్పుతాం, వాళ్ళకి ఏమేమో గిఫ్ట్లు కొని పెడతాం, రకరకాలైనవన్నీ చేస్తాం, మంచి మంచి బట్టలు కొనిస్తాం, మంచి మంచి విషయాలను కొనిచ్చి ఇంట్లో ఉన్న వారిని సంతోషపెట్టేదానికి బంగారు, వెండి, డబ్బు, వస్త్రాలు, పల విధమైన వాటిని ఉపయోగించి రిలేటివ్ అయినా ఇంటి వారైనా అందరినీ మనము ఇలాగ సన్మానిస్తా గౌరవించి వాళ్ళని సంతోషపెడతాం. అయితే దేవుడు సంతోషపడే ఒకే ఒక విషయం ఏంటంటే దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞత స్తుతులు చెప్పాలి. దాంట్లోదా యేసయ్య సంతోషపడతాడు. కాబట్టి ఎప్పుడు దేవుని స్తుతించాలి. దేవా నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలనైనా. మీరు బైబిల్లో కానీ గమనించినట్టే దావీదు ఒక రోజుకి 7 మార్లు దేవుని ఏం చేస్తాడంట, స్తుతిస్తాడంట. ఏంపా 7 முறம் ப்ரேயர் தானே பண்ணணும், ஏன் ப்ரைஸ் பண்ணுறாரு அவரு? 7 முறம் அவர் கர்த்தரை வந்து ப்ரேயர் தானே பண்ணணும். டேனியல் போல 3 வேளை எப்படி ஜெபிச்சாரோ அப்படி தானே அவர் செய்யணும். அவரே ஏன் ப்ரைஸ் பண்ணாரு, ஏன் கடவுளை துதித்தாரு? ஏன்னா தாவீதுக்கு தெரியும் தேவன் எதுல ஆனந்தம் அடைகிறாரு, எதுல மகிழ்ச்சி அடைகிறாரு, எதுல அவர் சந்தோஷமா இருக்கிறாரு, நம்ம எது சொன்னா அவருக்கு சந்தோஷப்படுவாருன்றது தாவீதுக்கு தெரியும். நிறைய பேர் ஜபம் அப்படின்னு வந்தாலே என்ன செய்வாங்க தெரியுமா, ஆண்டவரே எனக்கு அது இல்லை, ஆண்டவரே ஆண்டவரே இது எனக்கு குறையா இருக்கு, ஆண்டவரே ஆண்டவரே எனக்கு இது தேவைகள் இருக்கு, ஆண்டவரே ஆண்டவரே இது எனக்கு கொடுங்க, ஆண்டவரே, இதுதான் ஜெபிப்பாங்களே தவிர தேவனை மகிமைப்படுத்துவது, கர்த்தரை மகிழ்ச்சி ஆக்குவது, தேவனை சந்தோஷப்படுத்துவது எதுவோ அதை செய்ய மாட்டோம் நம்ம. ஆனா எல்லாவற்றையும் கேட்டு வாங்கிடுவோம் நம்ம. ஆனா தேவன் எதுல மகிழ்ச்சி அடைகிறாரோ அந்த விஷயத்தை நம்ம என்ன செய்யணும், கர்த்தர் இடத்துல நம்ம செய்யணும். அதனால்தான் தாவீது பார்த்து கடவுள் சொன்னாரு, என் இதயத்துக்கு ஏற்றவன். அப்படின்னா கர்த்தர் எதற்குள்ள மகிழ்ச்சி அடைகிறாரோ அது தெரிந்து வைத்துக் கொள்ளுகிறாரு தாவீது, அதை அறிந்திருக்கிறார். அதனால்தான் என் இதயத்துக்கு ஏற்றவன் தாவீது அப்படின்னு சொன்னாரு. ఒక సహజంగా చెప్తున్నానండి, మీకు దగ్గర సహజంగా చెప్తున్నా. తన భార్యకి ఏం నచ్చుతుందో భర్తకు బాగా తెలుసు. దాన్ని ఏం చేస్తాడో ఖచ్చితంగా కొనిస్తాడు, ఖచ్చితంగా 100% కొనిస్తాడు. తన భార్యకి ఏది ఇష్టమో అది కొనిస్తాడు. అదేలాగా తన భర్తకి ఏది ఇష్టమో తన భార్య ఏం చేస్తుంది, దాన్ని చేసి పెడుతుంది. ఆ వంటలో తన భర్తకి ఏది ఇష్టం, ఏ వంట మంచిగా తింటాడు ఆయన, అట్లని చెప్పి దాన్ని భార్య ఏం చేస్తుంది అంటే తన భర్తని సంతోషపెట్టడానికి ఆ కార్యాలు చేస్తుంది. అప్పుడు ఒక మనిషిని మనం వ్యక్తిగతంగా వారిని మనం సంతోషపెట్టడానికి మనం తీసుకుంటున్న చర్య పెద్దది. అయితే మన దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలా, మనం ఎప్పుడు కూడా సంతోషపెట్టాలా, సంతోషపెట్టేది నేర్చుకోవాలా. కాబట్టి అదే దావీదు అంటాడు, సదాకాలం, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారం కాదు, 2014 కాదు, 2025 కాదు, సదాకాలం సదాకాలం నా ప్రాణం ఉన్నంత వరకు సదాకాలం నేను నీకేం చేస్తాను, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా సదాకాలం నేను ప్రాణం ఉన్నంత వరకు దేవా నేను నీకు కృతజ్ఞతలు చెప్తానే ఉంటాను, నీకు స్తోత్రాలు చెప్తానే ఉంటాను, నీకు స్తుతులు అర్పిస్తూనే ఉంటాను. అట్లని ఆయన ఎంతగానో దేవుణ్ణి సంతోషపెట్టే కార్యాన్ని చేస్తున్నాడు. దేని బిడ్డలారా, మనం కూడా మన ప్రభుని ఎక్కువగా సంతోషపెట్టే బిడ్డలంగా మనము మారాలి. ఆమేన్.
ఆమేన్. దేవుడిని సంతోషపెట్టే బిడలుగా మనం మారాలి. బైబిల్లో యెషయా రాసిన గ్రంథం 43:21. 43:21. యెషయా 43:21. ఓకే, తెలుగులో ఒకరు. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రము ప్రచారము చేయుదురు. చాలు. கடவுள் உங்களை படைத்ததே எதுக்குன்னா அவருக்கு ஸ்தோத்திரம் செலுத்துறதுக்காக தான் உங்களை படைச்சிருக்கிறாரு. நீ வீட்டில் எல்லாருக்கும் வேலை செய்து உன் ஆயுள் முழுதும் சுற்றி சுற்றி வாழ்றது, உன் வாழ்க்கையெல்லாம் வீணாக்கி உன் இஷ்டம் போல வாழ்றதுக்கும் ஏங்க யாரோ ஒருத்தருக்காக நம்ம வாழ்றதுக்கும் கிடையாது. கடவுள் நம்மளை படைச்சது. ஏன் கடவுள் உன்னை படிச்சாருன்னா அவருக்கு ஸ்தோத்திரத்தை நீ செலுத்துறதுக்காக தான் கடவுள் உன்னை పడిచిరుக்கிறாరు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రము ప్రచురము చేయుదురు. உன்னை படைச்சதே கடவுள் எதுக்குன்னா அவரை மகிமைப்படுத்துறதுக்காக தான் உன்னை படைச்சிருக்கிறாரு. ஆமென். நீ மகிமைப்படக்கூடாது, நீ தாழ்த்துக்கணும், அவர் உயர்த்தப்படணும். ஆமென், ஆமென். நீ தாழ்த்தணும், அவர் உயர்த்தப்படணும். அவருக்கு தான் எல்லாமே கனம் మహిమయం அவருకే வரணும். మహిమ ఘనతలు దేవుడికే చెల్లాలి కానీ మనకు చెల్లకూడదు. ఎవరన్నా మనల్ని పొగుడుతున్నారా, జాలి మునగ చెట్టు ఎక్కి బాకని చెప్పాలా? ఏంటంటే మునగ చెట్టు ఎక్కితే అసలు మనిషి ఉంటాడంటే మునగ చెట్టు మీద చెప్తున్నాను నేను మీకు. మునగ చెట్టు ఎక్కిన వాళ్ళు ఎవరైనా మునగ చెట్టు మీద కూర్చున్నట్టుగా చరిత్ర లేదు. ఎందుకంటే ఇరిగిపోతుంది. మునగ చెట్టు కొమ్మలు ఎరగతాయి, కింద పడి మొహం పొలు రాళ్ళు కొట్టుకుంటాం. కాబట్టి ఎవరన్నా మనల్ని మునగ చెట్టు ఎక్కిస్తారు. పొగిడి 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 చెప్పి 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 మనం జాగ్రత్తగా ఉండాలి, మనం తెలివిగా ఉండాలి. ఎందుకంటే లూసిఫర్ మనల్ని ఏం చేస్తున్నాడు, గొప్పదానికి గొప్ప విషయానికి మనల్ని ఏం చేస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే వాడు గొప్పోడు కాబట్టి, గొప్పగా ఉండబట్టి పై నుంచి కిందకు వచ్చాడు. దేవుడే నెట్టేశాడు కిందకి, నువ్వు కిందకి వెళ్ళిపోయి. పైన ఉంటున్న అక్కడ ఉంటున్న దేవదూతల ఏంజల్స్లోనే పెద్ద కలవరాన్ని తీసుకొచ్చేసాడు. దేవుని కంటే తను గొప్పోడు అనుకునేసాడు. ఈ స్తోత్రాలు ఈ మహిమలన్నీ మన ద్వారా కదా ఆయనకు వస్తుండయి. అట్లనే చెప్పటం మొదలైంది. படைத்த கடவுளுக்கே விரோதமாக எழும்பினவன் தான் லூசிஃபர். அப்போ அவன் அந்த பெருமை அவனுக்குள்ள வந்ததுனால்தான் அவன் கீழே தள்ளப்பட்டான். நம்மளை கூட யாருன்னா புகழுவாங்க. அப்போ நம்ம சொல்லணும், இதெல்லாம் கடவுள்துங்க, கடவுள் 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 செய்தார், கர்த்தர் செய்தார், கர்த்தர் உருவாக்கி கொடுத்தாரு, கர்த்தர் నామத்துக்கு మహిమై இருக்கணும். அப்போ ఎప్పుడే దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకంటే ఆయనకి మనం స్తోత్రాలు చెప్పేదానికి. ఇది వదిలిపెట్టిండ్రు చాలామంది. ఏది నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నిన్ను దేవుడు సృష్టించిందే ఆయన మహిమపరిచేదానికి అని చెప్తే చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఈ 5 సంవత్సరాలకు ఒక 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అవుతల్లా కొడీలు పట్టుకొని మనుషుల్ని గనపరిచేదానికి చపల కొట్టేది, బిర్యానీ కోసం 500 రూపాయల డబ్బుల కోసం మనుషుల్ని గనపరుస్తున్నారు. మరి నేను మిమ్మల్ని సృష్టించింది నన్ను మహిమపరుస్తారంటే ఎవరో ఒక మనిషి కోసం చప్పళ్ళు కొడతా, పిగిళ్ళు కొడతా, కోళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు ఏంట్రా మీరు? అట్లని దేవుడు అనుకోడా? పైన అనుకోడండి. ఆ 500 రూపాయలు ఎన్ని రోజులు ఉంటుంది? ఆ బిర్యానీ పూటలు ఎన్ని పూటలు తినగలుగుతాం? ఏంటంటే ఎన్ని పూటలు తినగలుగుతాం? అప్పుడు ఒక మనిషిని గణపరిచేదానికి మనం ఏం చేస్తున్నాం? వెళ్తున్నాం, పరుగులు తీస్తున్నాం. రాజకీయ పార్టీలు, పెద్ద పెద్ద మీటింగ్స్లో మనిషిని గణపరిచే విషయాలు అవన్నీ.
దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఆమేన్, ఆమేన్. నేను ఒక మాట చెప్తాను, నేను మీకు దేవుని బిడ్డలారా, అంటే బైబిల్ చదవబట్టి నాకు తెలుసు, లేకపోతే నాకు తెలిసేది కాదు. దేవుణ్ణి గణపరిచిన ఏ ఒక్కరు కూడా బైబిల్లో పేదరికులు అయినట్లుగా, దరిద్రులు అయినట్టుగా, వారి జీవితాలు అంతరించిపోయినట్లుగా లేవు. దేవుణ్ణి గణపరిచిన ప్రతి బిడ్డని దేవుడు గొప్పగా నిలబెట్టాడు. ఆమేన్. బైబిల్లో మీకు ఒక మాట ఉంది, అది కూడా చెప్తాను నేను. నన్ను మహిమపరచువాడిని నేను ఘనపరిచేదను. మాట గుర్తుందా మీకు? నన్ను మహిమపరుస్తున్నారు ఎవరు? నన్ను ఎప్పుడు మహిమగా మాట్లాడేది ఎవరు? మహిమగా నాకు చెప్పేది ఎవరు? ఎవరు నన్ను మహిమపరుస్తారో వారిని నేనేం చేస్తాను? అందరి ఎదుట ఘనపరుస్తాను. ఆమేన్. ఓకే, దీనికి ఉదాహరణ యోసేపుని తీసుకోవచ్చు కొద్దిగా. ఫరో ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ పిల్లోడు బాగున్నాడే, వాటసాటంగా ఉన్నాడే, మంచి 6 ప్యాక్ బాడీ ఉంది వీడికి, మనిషి కూడా బాగా అందంగా ఉన్నాడే, వీడిని మా ఇంట్లో పనికి తీసుకెళ్దామని చెప్పి డబ్బులు ఇచ్చి కొన్నాడు. కొనేక ముందు అక్కడ ఉండే వ్యాపారస్తులు అంటారు, ఒరే తల కిందకి దించు అంటారు. ఏమంటారు? తల కిందకి దండం పెట్టాలి ఆయనకి. ఇక మేట ఆయనే నీ ఆసామి, ఆయనే నీకు దేవుడు, ఆయనే నీకు ముద్ద పెట్టేది. నిన్ను డబ్బులు కొనుక్కున్నాం మేము, కాబట్టి ఒక మనిషికి దండం పెట్టరా అట్లని అంటుంటే అస్సలు మొండోడు పెట్టలేదండి, పెట్టలే. అతను ఆయన అడిగాడు, ఎందుకురా పెట్టనంటున్నావు అంటే, మా దేవునికి తప్ప ఈ శిరస్సుని ఎవరికి మేము వంచము అన్నాడు. ఇది దేవునికి తెచ్చే ఘనత. ఈ తల వంగాలరంటే, ఈ శిరస్సుని కిందకి దించాలరంటే దేవుడికి తప్పితే ఇంకెవరు, ఏ మనిషికి మేము దించము, ఏ మనిషికి ఆ మర్యాద ఘనతని మేము ఇవ్వము అన్నాడు. అట్లా గట్టిగా నిలబడుకున్నాడు. కాబట్టి యోసేపు ఏమయ్యాడండి? అట్లా ఉండబట్టి ఏమయ్యాడు? ఐగుప్తుకి ఫుడ్ కలెక్టర్ అయిపోయాడు. చెమలు కొట్టండి. ఆమేన్. నెక్స్ట్ ఇంకెవరిని చెప్దాం మనం? నెక్స్ట్ ఎస్తేరి జనరేషన్లో ముర్దికాయ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ ముర్దికాయ ఉండేటప్పుడు ఆమన్ వస్తాడు. ఆమన్ அவர்தான் நாட்டு ஒரு அதிபதி. ఆమన్ వచ్చి అందరూ దారిలో తలదించుకుంటే ముర్దికాయ మాత్రం తలదించడు, வணங்கமாட்டாரு. அப்புறம் இவர் பார்ப்பாரு, என்னடா ஏமாண்டாவன் கூட்டத்தில் எனக்கு மட்டும் சல்யூட் அடிக்க மாட்டேன்றாவன், நான் போடுற ரேஷன் அரிசி சாப்பிட்டு நான் போடுற காசு எடுத்துக்கின்னு என் ராஜ்யத்தில் உட்காந்து வியாபாரம் பண்ணிக்கின்னு இங்கிட்ட பொழைக்கிறான், ஆனால் என்கிட்ட வணங்க மாட்டேன்றாவன், ஏமாண்டாவன். பக்கத்தில் இருக்கிற சொன்னான், அவன் யூதன். யார் அவன்? அவன் யாரு? யூதன். யூதன்னா யார? அவங்கெல்லாம் பெரிய கடவுளே, அம்மா அவங்க தேவன், அவங்கள தொழுகிறவங்க அவங்க. ஏடா நம்ம சோறு போடுறோம், நம்ம அரிசி கொடுக்குறோம், நம்ம வேலை செய்கிறோம், நம்மளுக்கு வணங்காமல் என்னடா அவ்வளோ பெரிய ஆளாம்? சரி சரி இரு பார்த்துக்கலாம் அப்படி சொல்லிட்டு ராஜா கிட்ட போய் சொன்னார். ஒரு கூட்டம் ஜனம் இருக்கு, நம்மளுக்கு கீழ்ப்படுறது கிடையாது, நம்ம ராஜ்யத்துக்கு விரோதமாக எழும்புறாங்க, வரி கட்டுறது கிடையாது, அந்த கூட்டம் முழுவதும் ஒழிச்சு கட்டிடலாம், இல்லைன்னா நம்ம தேசம் வந்து பாழாகிடும் சொல்லிட்டு ராஜா கிட்ட தான் ஒரு முத்திரம் வாங்கி சட்டம் வாங்கிட்டு வந்துட்டாரு. முர்திகாய் வந்து வனங்களை பாருங்க, அவன் வைராக்கியம் பாருங்க. சத்தாலும் பரவாயில்லடா, நான் கர்த்தருக்கு தவிர யாருக்கு நான் வந்து வணங்க மாட்டேன், கனம் கொடுக்கணும்னா கர்த்தருக்கு தான் கொடுக்கணும் அப்படி சொல்லிட்டு ஒரு வைராக்கியமாக இருந்தார். ஆனால் இந்த ஆமான் ஏதாவது பண்ணின்னு சொல்லிட்டு யோசனை பண்ணி ரெடி பண்ணிட்டாரு. இதுக்குள்ளே எஸ்தர் அம்மா நல்லா அருமையாக ஜெபம் பண்ணிட்டு, உபவாசம் இருந்து ஜெபம் பண்ணிட்டு, கடவுள்கிட்ட நல்ல ஆலோசனை கேட்டு
தன் கணவன்கிட்ட சொல்லி, எந்த ஆமான் விரோதமாக எழும்புனானோ, எந்த கூட்டத்தை உழைக்கணும் சாவடிக்கணும்னு நினைச்சானோ அவன் இல்லாம ஆகிட்டாரு கடவுள். ஆமேன், ஆமேன். அவர் இருக்கிற போஸ்ட்ல யாரும் வந்தாங்க தெரியுமா? எவன் வணங்காம தானோ அவர் வந்துட்டாரு. நெக்ஸ்ட் கடங்கள் தட்டுங்க. என்னை மகிமைப்படுத்தினால் நான் உன்னை கனப்படுத்துவேன். எங்க நீ என்ன விட்டு கொடுக்காம நீ இருக்கிறியோ அந்த இடத்துல நான் கண்டிப்பாக உன்னை நான் உயர்த்தி காமிக்கிறேன். அப்போ கடவுள் நம்ம அதிகமாக கனப்படுத்தணும், கனப்படுத்தி ஸ்தோத்திரம் செலுத்தணும். ஜாய்ஸ் மேரி உங்களுக்கு எல்லாம் தெரியும், டிவியில் வருவாங்க, ஆங்கிலியன் லேடி. அவங்க அவ்வளோ பெரிய ஊழியம் வளர்றதுக்கு காரணம் என்னன்னா, 6 மாதம் தொடர்ந்து ஒரு நாளைக்கு 1000 ஸ்தோத்திரம் கர்த்தருக்கு சொன்னாங்களாமா. எத்தனை ஸ்தோத்திரம்? அதுக்கப்புறமா தான் இந்த ஸ்தோத்திர பலி புக்கே வந்துச்சு வெளியில. அதுக்கு முன்னாடி கிடையாது ஸ்தோத்திர பலி புக்கெல்லாம். அந்த அம்மா டெஸ்ட் மண்ணில் பிடிச்சாங்க நம்ம ஆளுங்க. அப்புறமா தான் அந்த ஸ்தோத்திர பலி உருவாக்குனாங்க. 1000 ஸ்தோத்திர பலி புத்தகம். இந்த ஜாய்ஸ் அம்மா அருமையா 6 மாதம் தொடர்ந்து ஒவ்வொரு நாளும் கர்த்தருக்கு 1000 ஸ்தோத்திர பலிகள் விட்டாங்களாமா, அறிக்கை விட்டாங்களாமா. அதனால்தான் கடவுள் அந்த அம்மா ஊழியத்தில் அருமையாக உயர்த்திட்டாங்க. இப்போது நம்ம கர்த்தரை மகிமைப்படுத்தணும்னா நம்ம காரியங்களெல்லாம் கர்த்தர் வாய்க்கு பண்ணுவார். ஆமேன், ஆமேன். பாருங்க, நம்மளை படைச்சதே எதுக்குன்னா அவரை மகிமைப்படுத்துறதுக்காக தான் நம்மளை படைச்சாரு. நான் ஒரு மனுஷனை மகிமைப்படுத்துறதுக்காக என்ன தேர்ந்து எடுக்கல. நீங்கள் கூட பாருங்க, மரியாள் கேட்பாங்க, இயேசுவை கேட்பாங்க, నాయన ఎక్కడికి పోయినవయ్యా, నువ్వు తప్పించుకొని పోయినవి ఎంత నాయన, నేను ఎతికిలాడిన నాయన. అప్పుడు అంటాడు ఆయన, నా తండ్రి పనులు నేను ఉండాలని మీకు తెలియదా? நான் தேவன் கர்த்தரை மகிமைப்படுத்துகிற பணியில் நான் இருக்கணும், அது உங்களுக்கு தெரியாதா அப்படின்னுவார். அப்போது கடவுள் நம்மளை படைச்சதே அவருக்கு మహిమపడుతుறதுக்காக தான் நம்மளை పடைச்சிருக்கிறாరు. அப்போது ఎప్పుడు మనము దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెప్పాలి. మనం చెప్పకపోయినా దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చల్లతానే ఉంటాయి. ఎట చెప్పండి, ఎట చెప్పండి, ఏంటంటే ఏంజల్స్ పైన ప్రకటన రాసిన గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం, வெளிப்படுத்தல் 4வது அதிகாரம் 8வது வசனம் வாசிங்க. ఈ 4 జీవులలో 6 రెక్కలు ఉండేను, అవి చుట్టూను రెక్కల లోపటలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగుళ్ళు చెప్పుచుండు. 9 కూడా, ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులు గాకని ఆ జీవులు కీర్తించుచుండగా 24 hours ஹாஸ்பிட்டல் இருக்கிற மாதிரி 24 hours மேலே ஏஞ்சல்ஸ் கர்த்தரை பரிசுத்தர் 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 சொல்லிட்டு ஓயாமல் கத்தி கொண்டு கர்த்தரை மகிமைப்படுத்துகிறார்கள். பாருங்க, நீங்கள் ஒரு விஷயம் தெரிஞ்சு வச்சுக்கணும். எல்லாம் என்ன பாருங்க, ஒரு விஷயம் தெரிஞ்சு வச்சுக்கோங்க. మీరు దేవదూతల కంటే శ్రేష్ఠులని మనందా అన్నాడు దేవుడు, అంతేనా? కరెక్టేనా? అప్పుడు శ్రేష్టము కాని దేవదూతే దేవుడిని అంత మహిమపరిచేటప్పుడు శ్రేష్టమైన వాళ్ళు మనం ఎందుకు చేయకూడదా? మనం ఎందుకు చేయకూడదు? దేవుణ్ణి మహిమ ఎందుకు పరచకూడదు? ఆయన్ని దేవదూతల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు దేవుడు. అప్పుడు ఏంజల్స్ కంటే మనం గొప్పోళ్ళమే. అప్పుడు మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించకూడదు? కాబట్టి దావీదు అంటాడు, సదాకాలం నేను
కృతజ్ఞత స్తుతులు నేను నీకు చెల్లించదను. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పే బిడ్డలంగా మనం ఉండాలి. దేవుడు మనకి ఏదైనా వస్తువు ఇచ్చాడా స్తోత్రం, పని ఇచ్చాడా స్తోత్రం. మన భవిష్యత్తులో ఏం జరిగినా దేవునికి స్తోత్రాలు చెప్పుకోవాలా, కృతజ్ఞత చెప్పాలి. ఏం జరిగినా మనం దేవునికి స్తోత్రాలు చెప్పుకోవాలా. స్తుతులు చెప్పండి, ఎక్కువ చెప్పండి. విన్నపాల ప్రార్థన కంటే నాకు తెలిసి కొద్దిగా చెప్తాను, విన్నపాల ప్రార్థన చెయ్యాలి, దేవుడిని అడగాలి మనము. అది 100% నిజం. అది దాంతోపాటు దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలా, స్తోత్రాలు స్తుతులు చెప్పాలా. ఒట్టి విన్నపాలతోనే కాకుండా, ఎత్తగానే అడిగేయకుండా. ఒకసారి ఏంజెల్స్ని దేవుడు భూమి మీదకు పంపించిండు. భూమిలో ప్రార్థనలు తీసుకురాండి పోయి అని పంపించిండు. 2 గంపలు ఇచ్చి పంపిండు. ఏమిచ్చి పంపిండు? కోడైగలు 2 గంపలు ఇచ్చి పంపిండు దేవుడు ఏంజెల్ దగ్గర. అవి ఒక్కొక్క సందు పోయి మొత్తం గంపలు వేసుకొనేసేసి దేవుని దగ్గర తీసుకొని వచ్చి విన్నపాలు అక్కడ ఉంటున్న ఆ 2 గంపలు పెట్టారు. ఏసై గంపలు తొంగి చూశాడు. ఏంటి, విన్నపాలుదేమో నిండిపోయి ఉంది గంప, నాకు గణపరిచే స్తోత్రాలు చెప్పే గంప ఏమో తక్కువగా ఉంది అన్నని అడిగాడు. దేవుడు అడిగాడు. అడిగితే దేవదూతలు అన్నారు, యేసయ్యా నీ దగ్గర అయ్యి అడుక్కునే వాళ్ళే దండికి భూమి మీద ఉండరు, నీకు గణపరిచే వాళ్ళు, నీకు స్తోత్రాలు చెప్పేవాళ్ళు ఎవరు భూమి మీద తక్కువ. ఏదో 100లో 1-2 ఉన్నారు, నిన్ను ఎక్కువగా అడుక్కునే వాళ్ళే ఉన్నారు. అది అందువల్ల ఈ కంపెనీ నిండిందని నేను. దేవుని బిడ్డలారా, మన స్తోత్ర గంప నిండిపోవాలా. ఆమేన్, ఆమేన్. చూడండి, మీరందరూ గమనించండి. ఇంకొక సీక్రెట్ కూడా మీకు నేర్పిస్తాను నేను. சாலமான் மலை மேலே போயிட்டு 1000 பலிகள் விட்டானாமா. இந்த 1000 பலி 1000 ஸ்தோத்திரங்களுக்கு அர்த்தம். அப்போ 1000 பலி விட்ட சாலமான் கிட்ட போய் கடவுள் பேசினாரு, உனக்கு என்ன வேணும்ப்பா, நீ என்ன சந்தோஷப்படுத்தின காரியம் ஒன்று இருக்கு, 1000 பலிகளை நீ விட்ட, எனக்கு 1000 பலிகளை நீ அறிக்கை விட்டுருக்கிற எனக்காக. అంటే 1000 గొర్రెలు అంటే చిన్న మాట అండి. ఏంటంటే 1000 గొర్రెలు అంటే ఒక పెద్ద ఒక గోడౌన్ సైజులో ఉంటాయి మోపు. 1000 பலிகள் நீ விட்டம்பா எனக்காக, உனக்கு என்ன வேணுமோ என்ன கேளு அப்படின்னாரு. அப்போ கடவுளை எப்போ நம்ம மகிமைப்படுத்துகிறோமோ அப்போ கடவுள் நம்ம விண்ணப்பங்களை கூட கேட்பாரு, நம்ம ஜெபிக்கிற ஜெபங்களை கூட கர்த்தர் கேட்பாரு. அப்போ நம்ம அந்த ஸ்தோத்திர பலிகள் விடுறதை நம்ம கற்றுக்கொள்ளணும். இப்போ நீங்கள் என்ன ஒரு சின்ன கேள்வி கேட்கலாம், அண்ணா நீங்கள் கடவுளுக்கு ஸ்தோத்திரம் சொல்கிறீங்க, நல்லா இருக்கு, இங்கே வீட்டில் நிறைய பிரச்சனைகள் வரும், பணத்தை இழந்துட்டோம், கர்த்தருக்கு ஸ்தோத்திரம் சொல்லணுமா? யாருன்னா மறைச்சாங்கோ ஸ்தோத்திரம் சொல்லணுமா? எங்களை விட்டு ஏதோ போயிடுச்சு ஸ்தோத்திரம் அப்படியே சொல்ல முடியுமா? மற்ற நேரத்தில் ஸ்தோத்திரம் சொன்னால் ஓகே, எல்லா நேரத்தில் சொல்லணும்னா முடியுமா அது அப்படின்னு நீங்கள் என்ன கேள்வி கேட்கலாம். அப்படி தான் செய்யணுன்றது தான் வேதம் சொல்லுது நம்மளுக்கு, எல்லா விஷயத்தில். அப்போ நீங்கள் யோபு புத்தகம் கண்டிப்பாக நீங்கள் படிக்கணும். யோபு 1:21, யோபு 1:21. துன்பங்கள் இருக்கும்போது, பாடுகள் இருக்கும்போதெல்லாம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் சொல்ல முடியுமா? எப்படி முடியும்? அது அவரை எப்படி மகிமைப்படுத்த முடியும்? நானே மகிமை இல்லை, நான் எப்படி அவரை மகிமைப்படுத்துறது அப்படின்னு உங்களுக்கு டவுட் வரணும்ல. வேதத்தில் படிங்க. తెలుగులో, నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరినై వెళ్తాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామమునకు
స్తుతి కలుగునుగాక. பாடுகள்ல கூட, துன்பத்தில் இருக்கும் போது கூட கர்த்தர் என்ன செய்யறாரு? யோபு என்ன சொல்றாரு? ஸ்தோத்திரம் சொல்றாரு. என்னங்க, வீட்டில் இருக்கிற பசங்க இறந்துட்டாங்க, அவர் வியாபாரம்லாம் போயிடுச்சு, அவர் வச்சு நிற்கிற எல்லாம் ஆடுங்க, கழுதுங்க, ஒட்டங்கங்க எல்லாமே சத்துடுச்சு. சும்மா 2-3 கிடையாது சத்துதெல்லாம், 1000கணக்கானது சத்துச்சு. அப்புறம் அவன் நிலம்லாம் 10 எரிஞ்சிச்சு. நிலம்லாம், அவர் தோட்டங்கள் எல்லாம் 10 எரிஞ்சிச்சு. இது இல்லாமல் அவருக்கு நோய் வந்தது, பெரிய பெரிய கொப்பளம் வந்தது. அது ரொம்ப வலி, அவர் தாங்க முடியல. அந்த நோயில் சாம்பல் போட்டுக்கின்னு சொரன்றாரு தாங்க முடியாம. ஒரு பக்கம் மனைவி தூசிக்கிறாங்க, என்னங்க நீங்கள் இன்னும் அந்த பக்தியும் அந்த வைராக்கியத்தையும் ஜபத்தை விட மாட்டேன்றீங்களே, அந்த கடவுளை விட மாட்டேன்றீங்களே, ஏன் நீ உயிரோட இருக்கிற? சத்துரு மணிஞ்சிடு, நீ சத்துரு அப்படின்னு சொல்லிட்டு மனைவியும் சொல்றாங்க. இப்படி பயங்கரமான சூழ்நிலைகள் இருக்கிற யோபு என்ன பண்றாரு? கடவுளுக்கு மகிமையும் அவர் நாமத்துக்கு என்ன சொல்றாரு? ஸ்தோத்திரம் சொல்றாரு. அப்போ துன்பத்திலும் பாடுகள் மத்தியில் இருக்கும் பொழுது கூட நம்ம என்ன சொல்லணும்? கர்த்தருக்கு ஸ்தோத்திரம். அது சொன்னாதான் நம்மளுக்கு பிபி வராது. உங்களுக்கு புரிஞ்சுதாங்க? ரொம்ப டென்ஷன் ஆகிட்டோம் நம்ம. ஸ்தோத்திரம் சொன்னீங்கன்னா கடவுள் பார்த்துக்குவாருப்பா, ஓகே ஸ்தோத்திரம், கடவுள் சொல்ல பார்த்துக்குவாருப்பா அப்படின்னு விட்டுறணும். அப்போ அந்த அந்த பாடுகள் மத்தியில் கூட தேவனை மகிமைப்படுத்துறது விடலை. அப்படி இருக்கிறதுனால்தான் எது இழந்தாரோ அது ரெட்டிப்பான ஆசீர்வாதம் அவருக்கு கிடைச்சது. கரங்கள் தட்டுங்க. ஆமென், ఆమెన్. నన్ను మహిమపరచువాన్ని నేను கனப்பருஸ்தான். அவர் கனம் பண்ணார் யோபுவை. அவன் பாடுகள் மத்தியில் கூட என்னை துதிக்கிறது நீ பாட்டல, என் நாமத்தை தூசிக்கல. பாடுகள் மத்தியில் கூட என்னை பேடா பேசல. அந்த நேரத்தில் கூட எனக்கு என்ன பண்ணிக்கிறான்? அவன் பிரைஸ் சொல்லிக்கிறான், ஸ்தோத்திரம் சொல்லிக்கிறான், என்னை மகிமைப்படுத்திருக்கிறான். அதனால நான் யோபு 2 பங்காக நான் ஆசீர்வதிக்க போறேன் அப்படின்னு சொல்லிட்டு. எப்படி ஆசீர்வதிப்பாரு நீங்க யோசிக்கீங்க கொஞ்சம். ஓகே, நிலத்துல எரிஞ்சு போன நிலங்கள்லாம் இவர் விதைக்கும் போது அது ஆட்டோமேட்டிக்கா விளைஞ்சிடுச்சு, ஆட்டோமேட்டிக்கா விளைஞ்சிடுச்சு. எது எப்பவுமே ஒரு குட்டி போடுமோ அதெல்லாம் 10 ஒரு டஜன் போட ஆரம்பிச்சிச்சு. ஒரு குட்டி தானே போடணும். ஏங்க, ஒரு கோழி நம்ம வச்சோம்னா எனக்கு தெரிஞ்சு ஒரு 21 நான் சின்ன வயசில் பண்ணிக்கிறேன். ஒரு கோழி வளர்த்துருக்கிறேன். அந்த குட்டி அது முட்டை போடும், 21 முட்டை போடும். அது கணக்கு, ஒன்று 16 போகும், 20 அப்படி. அந்த குட்டியெல்லாம் வச்சு நான் ஒரு கூடையில் வச்சு வீட்டில் பண்ணியிருக்கிறேன். அப்போது நான் வளர்த்த கோழிக்கு 50 முட்டை வந்துச்சு. அப்போ வளருமா வளராதா என்னோட ஆஸ்தியெல்லாம்? அப்படிதான் கடவுள் செய்தார் யோபு கிட்ட. அப்படி பெரிய ஆளாயிட்டார் அவரு. அப்போ அவரை மகிமைப்படுத்தும் பொழுது நம்ம கனம் அடைவோம். அதனால கடவுளுக்கு எப்பவுமே துன்பத்தில் இருக்கும் பொழுது கூட கர்த்தருக்கு நம்ம என்ன செய்யணும்? ஸ்தோத்திரம் செலுத்தணும். ஆமென். நீங்க காலையில் எழுந்தவொடனே ஆண்டவரே இந்த நாள் முழுதும் எனக்கு நீங்க கொடுத்ததுக்காக ஸ்தோத்திரம் அப்படின்னு சொல்லுங்க. தூங்குறதுக்கு போகும்பொழுது ஆண்டவரே இந்த நாள் முழுதும் என்னை காத்து என் குடும்பத்தை நீர் காத்து வழி நடத்துறதுக்காக நமக்கு ஸ்தோத்திரம் அப்படின்னு சொல்லுங்க. உங்க வீட்டில் எதனா ஒரு பொருள் வந்துச்சா அது மேலே கை வச்சு ஆண்டவரே இதை நீங்கள் எனக்கு கொடுத்ததுக்காக ஸ்தோத்திரம் அப்படின்னு சொல்லுங்க. அப்படி சொன்னீங்கன்னா இப்போ வர பொருளோட ரெட்டிப்பான பொருள் கடவுள் கொடுப்பார். ஏன் சொல்லுங்க? ஒவ்வொரு வாட்டியும் அவன் என்ன பண்ணுறான்? எனக்கு சொல்கிறான், சம்பளம் வந்த உடனே அந்த சம்பளம் எடுத்துட்டு பிரியாணி பொட்டலத்துக்கு செலவு பண்ணக்கூடாது. மிச்சரு, ஸ்வீட்டு, கேக்கு, அது கடனு. சில பேர் சீட்டு கீயாலி, சில பேர் அது கொடுக்கணும் இது கொடுக்கணும். அப்படி இல்லை. முதலாக கை வச்சு என்ன செய்யணும்? ஆண்டவரே இந்த மாதம் முழுதும் நான் உழைத்ததுக்காக, எனக்கு கொடுத்த உடல் சுகத்துக்காக, பலனுக்காக, காத்ததுக்காக ஸ்தோத்திரிக்கிறேன்.
ஆண்டவரே இந்த சம்பள பணத்தை நீர் என்ன செய்யணும், ஆசீர்வாதியும். ஆண்டவரே உமக்கு ஸ்தோத்திரம் செலுத்துகிறேன், நீர் எனக்கு கொடுத்ததுக்காக ஸ்தோத்திரம் செலுத்துகிறேன் அப்படின்னு சொல்லி பாருங்க. உங்கள் சம்பளம் பணம் எப்போ வீணாகாமல் இருக்கும். யாரும் பிக் பாக்கெட் அடிக்காமல், எந்த தண்ணி கேஸுக்கு போகாமல், எந்த ஒட்டிக்கு போகாமல், எந்த சூழ்நிலைகளுக்குள்ள அது மறைஞ்சு போகாமல் கர்த்தர் அதை காப்பார். ஏன் சொல்லு, அவன் இந்த காசு வச்சு எனக்கு என்ன செய்தான், ஸ்தோத்திரம் சொல்லியிருக்கிறான், கனம் பண்ணிக்கிறான். என் மகளோட பணத்தை நான் வீணாக்கக்கூடாது அப்படி சொல்லி கடவுள் அது பாதுகாப்பார். ஆமென். அதனால் எப்போவுமே கடவுளுக்கு நம்ம ஸ்தோத்திரம் செலுத்துகிற பிள்ளைகளாக நம்ம காணப்படுவோம். இதுதான் தாவீது கற்றுக்கொண்டு கர்த்தரை புல்லாங்குழலினால, சித்தார்னால, நிறைய இன்ஸ்ட்ருமெண்ட்னால தேவனை பாடி பாடி அவருக்கு ஸ்தோத்திரம் எல்லாம் சொல்லி அவர் கனம் பண்ணதுனால்தான் அவர் பெரிய ராஜா ஆனார். ஆமென், ஆமென். அதனால்தான் என் இதயத்தை கேட்டவன் தாவீது அப்படின்னு கடவுள் சொன்னார். அதனால தேவன் பிள்ளைகளே, நம்ம எப்பொழுதும் உயிரோடு இருக்கிற எல்லா நேரத்திலும் நம் கடவுளுக்கு ஸ்தோத்திரம் செலுத்துகிற பிள்ளைகளாக நம்ம அவருக்கு மகிமைப்படுத்துகிற பிள்ளைகளாக நம்ம இருக்கணும். எல்லாம் பாடுறோம் சபையில், அப்போ சேர்ந்து நம்ம கூட கடவுளை பாடினா அவருக்கு நம்ம ஆராதிக்கிற பிள்ளைகளாக, ஸ்தோத்திரம் சொல்லுகிற பிள்ளைகளாக நம்ம மாறுவோம். அதை நம்ம கண்டிப்பாக செய்யணும். சபையில் நம்ம போகும்போது எல்லாம் பாடுறாங்களா, நம்ம அப்படியே மௌனமாக இருக்கக்கூடாது. ஏன்னா கடவுளை மகிமைப்படுத்துறதுக்காக தான் நம்மளை படைச்சாராமா. அப்போ நான் என்ன வாய் திறக்கலன்னா, நாங்கள் சண்டை போடுறதுக்கு வாய் வருது, எதனா கேட்குறதுக்கு வாய் வருது, சாப்பிட்றதுக்கு வாய் வருது, நாங்கள் நிறைய விஷயத்துக்கெல்லாம் வாய் திறக்கிறோம். ஆனால் கடவுளை துதிக்கிறதுக்கும் ஜெபிக்கிறதுக்கும் பாடுறதுக்கும் நம்ம அது செய்யலைன்னா எப்படிங்க அது? நாங்கள் அது செய்யலைன்னா எப்படி? அது தவறாயிடும். அதனால் நம்ம எப்பொழுதுமே கடவுளுக்காக ஸ்தோத்திரம் செலுத்துகிற பிள்ளைகளாக நம்ம இருக்கணும். கடவுள் இந்த வசனங்களை ఆశీర్వదింపారాగ. எல்லாம் எழுந்து నిప్పి నిండ్రు జెబిపోం. అందరం లేచి నిలబడుకొని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ రోజు నుండి ఈ నూతన సంవత్సరాల్లో నా ప్రాణం ఉన్నంత వరకు నేను మహిమపరచాలయ్యా. నాకు అవి కావాలి ఇవి కావాలని అడిగేదానికంటే నిన్ను మహిమపరిచే బిడ్డగా నన్ను మార్చు నాయనా. నిన్ను ఘనపరిచే బిడ్డగా నన్ను మార్చు. దావీదు అంటాడు, నేను సదాకాలం, ఒక నెల కాదు, ఒక వారం కాదు, ఒక సంవత్సరం కాదు, సదాకాలం నేను భూమి మీద ఉన్న పరలోకానికి వెళ్ళినా నేను సదాకాలము నేను కృతజ్ఞత స్తుతులు నా దేవునికి నేను చెప్తానే ఉంటాను. ప్రభువా, నేను ఎల్లప్పుడూ నా కుటుంబంతో కలిసి నీకు స్తోత్రాలు చెప్పే వాళ్ళగా మమ్మల్ని మార్చయ్యా. నాకు అయి కావాలి ఇవి కావాలని అడిగేదానికంటే మొదటగా నువ్వు దేంట్లో సంతోషపడుతున్నావో, దేంట్లో ఆనందం నీకు ఉందో నాయన, దేంట్లో ఘనత ఉందో దాన్ని నేను నా నోట ఉచ్చరించాలి. నా నోట నేను ఉచ్చరించాలి. నా జనులను నేను సృష్టించుకునింది ఎందుకంటే నన్ను స్తోత్రాలు చెల్లిస్తారని. శ్రమల మధ్యలో కూడా నేను నీకు స్తోత్రాలు చెప్పుకునే భాగ్యమే అయ్యా. ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెప్పుకునే బిడ్డగా నన్ను మార్చు. నన్ను స్తుతి సింహాసనము, ప్రభా, స్తుతి సింహాసనం మీద కూర్చొని ఉంటున్న దేవుడు నువ్వు. నా హృదయం ఎల్లప్పుడూ స్తుతి సింహాసనంగా మార్చేయి. నా నోట ఎల్లప్పుడూ నేను మహిమపరిచే కార్యాలు ఉంచమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. ఓకే, నేనే పాడతాను.